దాన్ని యోగ్యత అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం యాడవ్వాలి, వాడు ఇవ్వాలి. రెండవది క్షేమం అన్నారు, అంటే దాన్ని భద్రంగా చూస్తారు. ఇచ్చిన దాన్ని చెడిపోకుండా భద్రంగా యోగక్షేమం మహామ్యం. అయ్యా హర నమ పార్వతీపతయే గట్టిగా అనాలి. శివాలయంలో రామనామం చెయ్యాలి, రామాలయంలో శివనామం చెయ్యాలి. పరోక్ష ప్రియా వై దేవాహ అని చెప్తున్నది వేదం. రామాలయంలోకి వచ్చి రాముల వారిని పొగిడితే ఆయన విసుక్కుంటాట, సీత వాడికి అంత దద్దోజనం చక్కెర పొంగలి పెట్టి పంపించవే అంటాడు. శివాలయంలోకి వెళ్ళి నమశివాయ నమశివాయ అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాడు, వీడేమిట్రా మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు అని శనగలు పెట్టి పంపించండి వీడంటారు. జానామి తవ నామ రుచిం మహేష అని చెప్పారు పెద్దలు. రామనామం ఎవరికి తెలుసు అన్నారు, పరమేశ్వరుడు ఒక్కడికే తెలుసు. పంచాక్షరి ఎవరికి తెలుసు అన్నారు, శివుడికి ఒక్కడికే తెలుసు, రాముడికి ఒక్కడికే తెలుసు. అయ్యా అందుకనే